హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియోలో అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు అందరికీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, అందరూ జర్మనీకి వస్తున్నారు మాస్టర్స్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం ప్యాక్ చేసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. సో ఇప్పుడైతే నేను వెరీ ఇంపార్టెంట్ అయిన వస్తువులు మాత్రం చెప్పేస్తాను ఏం తెచ్చుకోవాలి అనేవి. సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకైతే ఫస్ట్ కావాల్సింది మెడిసిన్ అండి. అందరు చెప్తూనే ఉంటారు మెడిసిన్ అనేది ఇక్కడ దొరకదా, జర్మనీలో ఖచ్చితంగా తెచ్చుకోవాలా ఇండియా నుంచి అంటే ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్ అయినా జర్మనీలో ఖచ్చితంగా దొరుకుతుందండి. బట్ ఇండియా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి అంటే ఫస్ట్లీ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ దొరకడం జర్మనీలో చాలా కష్టం అన్నమాట. అండ్ ఆల్సో దొరికినా కూడా వెరీ ఎక్స్పెన్సివ్. మన జస్ట్ బేసిక్ ట్యాబ్లెట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అందుకని మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు కావాల్సిన బేసిక్ మెడిసిన్, ఆల్సో మీకు ఏదైనా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కదా కొంతమంది, డైలీ తీసుకునే మెడిసిన్, వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నా, ఇల్నెస్ ఉన్నా, లేదా ఇంకేదైనా సరే అలాంటి మెడిసిన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి. బేసిక్ మెడిసిన్ అయితే ఒక 1 ఇయర్కి అలా సరిపడా తెచ్చుకోండి. ఇంకేదైనా మీరు వాడేవైతే ఒక 3 మంత్స్కి అయితే మినిమం స్టాక్ అయితే పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ ఏదైనా మెడిసిన్ ఎమర్జెన్సీ కావాలంటే దొరుకుతుందా, బై మిస్టేక్ మేము మర్చిపోయి వస్తే అంటే మాత్రం ఖచ్చితంగా బేసిక్ మెడిసిన్ అయితే మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతుంది జర్మనీలో. బేసిక్ పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్ అండ్ సమ్ కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. దానికి ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా జర్మనీకి వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి కాకుండా మీరు ఇండియా నుంచి తెచ్చుకునేటప్పుడు ఏ లగేజ్లో పెట్టుకోవాలి మెడిసిన్ అంటే, మీరు చెక్ ఇన్ లగేజ్, క్యాబిన్ లగేజ్ అని 2 ఉంటాయండి. మీరు క్యాబిన్ లగేజ్లో కాకుండా చెక్ ఇన్ లగేజ్లో పెట్టుకోండి. పెద్ద సూట్ కేసులు ఉంటాయి కదా అందులో అనమాట. పెట్టుకున్నారంటే ప్రిస్క్రిప్షన్తో పెట్టుకోండి, బెటర్ ఆల్వేస్. బట్ చెక్ ఇన్లో మోస్ట్లీ అడగకపోవచ్చు కాబట్టి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా బెటరే. బట్ ఆల్వేస్ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఏ బేసిక్ మెడిసిన్ అయినా సరే ప్రిస్క్రిప్షన్తో పెట్టుకున్నారంటే మాత్రం చాలా యూస్ఫుల్, ఒకవేళ బై మిస్టేక్ చెక్ చేస్తే మీరు చెప్పడానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వచ్చేటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ మీరు ఇక్కడ హౌస్ తీసుకుంటారు కదా, ఆ హౌస్ రెంటల్ అగ్రిమెంట్స్, ఇంకా మీ ఐడెంటిటీ కాపీస్ ఉంటాయి కదా లైక్ పాస్పోర్ట్ ఇలాంటివన్నీ, ఇవన్నీ ఒక 4-5 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే తెచ్చుకోండి. జెరాక్సెస్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇనీషియల్గా మీరు వచ్చినప్పుడు తెలియదు, ఈ రెంటల్ అగ్రిమెంట్స్ అలాంటివన్నీ ఫస్ట్లో మీరు సైన్ చేయాల్సినవి ఉంటాయి. అండ్ యూజువల్గా ట్రాన్స్క్రిప్ట్స్ ఇలాంటివి కాలేజ్లో కొన్నిసార్లు అడుగుతారనమాట. అండ్ ఇవి కాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఒక 5-6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తెచ్చుకోండి. అవన్నీ మేము మిస్ అయినా కూడా దొరకవా అంటే అన్నీ దొరుకుతాయి, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇనీషియల్గా మీరు వచ్చినప్పుడు మీకు అవన్నీ ఎక్కడుంటాయో తెలియదు కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. అక్కడ 10 రూపాయలు పెట్టాల్సిన ప్లేస్లో ఇక్కడ 100 రూపీస్ పెడతారనమాట. అండ్ అదే తేడా. అండ్ అవి కాకుండా మీకు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రావెల్ అడాప్టర్స్ అండి. ట్రావెల్ అడాప్టర్, యూనివర్సల్ అడాప్టర్ అయితే ఒకటి ఖచ్చితంగా తీసుకోండి, ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ యూనివర్సల్ అడాప్టర్, యూరోపియన్ అడాప్టర్స్ ఉంటాయి కదా, అది కూడా తీసుకోండి అనమాట. ఒక 2-3 యూరోపియన్ అడాప్టర్స్ తెచ్చుకోండి, బికాస్ ఒకటి పాడైపోయినా ఇంకోటి ఉంటుంది. అండ్ ఎక్కువ అప్లయన్సెస్ యూజ్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఒక 5-6 తెచ్చిపెట్టుకోవడం బెటర్, బికాజ్ పాడైనా లేకపోతే ఎక్కువ అప్లయన్సెస్ యూజ్ చేస్తారు కాబట్టి. ఇండియన్ అప్లయన్సెస్ తెచ్చుకుంటే మాత్రం ఎస్పెషల్లీ ఎక్కువ అడాప్టర్స్ కూడా తెచ్చిపెట్టుకోండి యూరోపియన్వి. అండ్ మీకు దాని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఏ అడాప్టర్ తెచ్చుకోవాలని, అది తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. అండ్ అది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లోత్స్ అండి. క్లోత్స్ ఇక్కడ దొరకవని కాదు, ఇక్కడ దొరుకుతాయి అన్ని టైప్స్ ఆఫ్ క్లోత్స్, బట్ క్లోత్స్ ఆర్ అగైన్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మనకి జర్మనీకి వచ్చే క్లోత్స్ అన్నీ మోస్ట్లీ ఫ్రమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ నుంచే వస్తాయి. మనకి క్లోత్స్ అనేవి ఇండియాలోనే చాలా చీప్. అక్కడ హై క్వాలిటీ క్లోత్స్కి పెట్టే మనీ మనం ఇక్కడ లో క్వాలిటీ క్లోత్స్కి పెట్టాలన్నమాట, అంతే తేడా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ మీకు ఆఫర్స్లో దొరికినా కూడా క్వాలిటీ అనేది చాలా తక్కువ క్వాలిటీ అనమాట. అదే ప్రైస్ ఇండియాలో పెడితే మనకు హై క్వాలిటీ బట్టలు వచ్చేస్తాయి. సో మీరు వింటర్ సెమిస్టర్కి వచ్చే పని అయితే మాత్రం మంచి స్వెటర్స్ అండ్ డెకథలాన్లో దొరికే ఈ స్వెటర్స్ ఉంటాయి కదా, ఐ మీన్ వామ్ జాకెట్స్, అవన్నీ తెచ్చుకోండి. ఒక మినిమం 2 సెట్స్ ఆఫ్ జాకెట్స్ తెచ్చుకోండి. ఒకటి బాగా హై కూలింగ్ని తట్టుకునేలాగా ఒకటి, కొంచెం మోడరేట్గా ఉండేది ఒకటి, డీప్ వింటర్లో ఒకటి అండ్ మైల్డ్ వింటర్లో ఒకటి యూస్ చేసుకోవచ్చు. అండ్ షూస్ కూడా అనమాట, అనదర్ ఇంపార్టెంట్ థింగ్. షూస్ ఇక్కడ చాలా మంచివి దొరుకుతాయి, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అగైన్. ఆఫర్స్ పెట్టిన
పెట్టినప్పుడు మాత్రం మీరు తీసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో 2 to 3 టైప్స్ ఆఫ్ షూస్ అయితే తెచ్చుకోండి. ఒకటి వాటర్ ప్రూఫ్ తెచ్చుకోండి, రిమైనింగ్ నార్మల్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ ఒక టైప్ ఆఫ్ హోమ్ స్లిప్పర్స్ అనమాట. ఇక్కడ అందరు స్లిప్పర్స్ వేసుకునే ఉంటారు ఇంట్లో కూడా. బికాజ్ కింద కూల్గా ఉంటుంది అనమాట ఫ్లోర్ వింటర్ సీజన్లో. వింటర్ అని కాదు, యాక్చువల్లీ త్రూ అవుట్ ఇయర్లో మీకు 7 to 8 months కూల్గానే ఉంటుంది కంట్రీ. సో జస్ట్ 4 months మాత్రమే మీకు వామ్ వెదర్ ఉంటుంది అనమాట. సో ఇవైతే మర్చిపోకుండా ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మీకు ఏదైనా ట్రెడిషనల్ క్లోతింగ్ అలాంటివి కావాలన్నా కూడా తెచ్చిపెట్టుకోవాలి. బికాజ్ ఇక్కడ ఇండియన్ ఫెస్టివల్స్ అలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. స్టూడెంట్ గ్యాదరింగ్స్ అలాంటివన్నీ ఆ టైంలో బాగా యూజ్ అవుతాయి. బట్ నన్ను అడిగితే ఏ టైప్ ఆఫ్ క్లోతింగ్ బాగుంటుంది అని చెప్తే, మీకు త్రూ అవుట్ ఇయర్ ఎక్కువ వింటర్ ఉంటుంది కాబట్టి, చలి ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ క్లోతింగ్, థర్మల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, థర్మల్స్ అయితే మినిమం 2 to 3 sets అయితే తెచ్చుకోండి. ఇంకా గ్లౌజెస్ ఒక 2 pairs తెచ్చుకోండి. అండ్ హెడ్ క్యాప్స్ అండ్ మఫ్లర్స్ ఉంటాయి కదా, అవి 2 తెచ్చుకోండి ఈచ్ సెట్. అవన్నీ ఇక్కడికి ఇండియా నుంచి, కాశ్మీర్ నుంచి, ఇంకా మనకి అటుపక్క బంగ్లాదేశ్ ఇటుపక్క నుంచే వస్తాయి అన్నమాట. సో వాటన్నిటి మీద రాసి ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి కొనాలని చూసేటప్పుడు కూడా లేబుల్స్ మేడ్ ఇన్ కాశ్మీర్, మేడ్ ఇన్ చైనా నుంచి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. చైనా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ఇలా రాసి ఉంటారనమాట. సో మీకు అన్నీ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి మీరు బెటర్ ఇండియాలోనే అన్నీ కొనుక్కొని తెచ్చుకోవడం బెటర్ అనమాట. అండ్ ఆల్సో బ్లాంకెట్ అండి. ఇనీషియల్గా వచ్చేటప్పుడు మీరు కోల్డ్ సీజన్లో వచ్చే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, అందరూ థిక్ బ్లాంకెట్స్ తెచ్చుకుంటారు ఇండియా నుంచి. అది స్పేస్ వేస్టేజ్ చేస్తుంది అనమాట. మనకి ఇండియాలో మంచి బ్లాంకెట్స్ పెద్దగా దొరకవు. మనకి కాటన్ అయితే బాగుంటాయి ఇండియాలో, బెడ్షీట్స్ అయితే బాగుంటాయి, కానీ బ్లాంకెట్స్ అయితే మాత్రం మీరు ఇనీషియల్గా 1-2 daysకి ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చాక ఐకియాలో తీసుకోండి. ఐకియాలో మీకు బేస్డ్ ఆన్ ద వెదర్ని బట్టి మీకు దొరుకుతాయి అనమాట. ఐ మీన్ సమ్మర్లో ఏ టైప్ ఆఫ్ బ్లాంకెట్ కావాలి, వింటర్లో ఏ టైప్ కావాలి, మైల్డ్ వింటర్లో ఏ టైప్ కావాలని చెప్పి ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్, వెరీ బెస్ట్ బ్లాంకెట్స్ దొరుకుతాయండి. ఒక్కసారి కప్పుకొని పడుకుంటే చాలు, మీరు ఎంత చలికైనా ఆగుతాయి అనమాట. అవి అంత బాగుంటాయి. అండ్ ప్రైస్ కూడా అంత ఎక్కువేమి ఉండవు. మీకు మహా అంటే 3-4 thousandలో మంచి బ్లాంకెట్ అయితే వచ్చేస్తుంది సింగిల్ పర్సన్కి. అండ్ అది రాగానే మీరు ఐకియాలో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంటికి డైరెక్ట్గా. 3-4 daysలో డెలివరీ వచ్చేస్తుంది అనమాట. లేదంటే మీరు వచ్చిన 2nd day or 3rd dayనే మీ దగ్గరలో ఉండే ఐకియాకి వెళ్ళి మీరు తెచ్చేసుకోవచ్చు అనమాట. సో బ్లాంకెట్స్ అయితే అది. అండ్ ఇవి కాకుండా ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది రైస్, పప్పు, ఆయిల్స్ ఇలాంటివి తెస్తారనమాట. ఇవేవి తెచ్చుకోవద్దు. ప్రతి ఫుడ్ ఐటమ్ ఇక్కడ మనకి జర్మనీలో దొరుకుతుంది. బట్ కాకపోతే ఈ స్పైస్ పౌడర్స్ ఉంటాయి కదా, పసుపు, కారం ఇలాంటివి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో పసుపు, కారం, ధనియాల పొడి, ఇట్లా గరం మసాలా పౌడర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం మీకు ఇవి కాకుండా రసం, సాంబార్ ఇలాంటివి కూడా ఏదైనా మీకు పర్సనల్గా కావాల్సినవి మీరు మోడిఫై చేసుకొని ఏవి కావాలి ఏవి వద్దు అని చెప్పేసి అవి మీరు ఆ పౌడర్స్ అయితే తెచ్చిపెట్టుకోండి. అవి వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ మాత్రం. రైస్ ఇలాంటివి మాత్రం ఎక్స్పెన్సివ్ ఉన్నా బట్ ఓకే ప్రైస్ అనమాట. స్పైస్ పౌడర్స్ అంత ప్రైస్ అయితే ఉండదు. అండ్ ఇంకా ఫుడ్లో అయితే మీరు వచ్చిన ఫస్ట్ 2-3 days తినడానికి ఇన్స్టెంట్ ప్యాకెట్స్ ఏవైనా ఉంటాయి కదా, మీకు కుక్ చేసుకోవడానికి అంతా అరేంజ్ చేసుకోలేదు బట్ స్టిల్ ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఇన్స్టెంట్ మ్యాగీ ప్యాకెట్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ ఫర్ 2-3 days అనమాట ఇనీషియల్గా. అలాంటివి తెచ్చుకోండి. ఇంకా కుక్కర్ బాగా యూజ్ చేసేవాళ్ళు, అప్లయన్సెస్ బాగా యూజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మిక్సీ కావాలి, కుక్కర్ కావాలి మాకు డే టు డే కుకింగ్ కంటే మాత్రం ఆ 2 ఐటమ్స్ ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ నాకు తెలిసి దొరకవు, దొరికినా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మిక్సీ అయితే దొరుకుతాయి, కానీ మన ఇండియాలో దొరికే అంత మంచి మిక్సీస్ అయితే దొరకవు ఇక్కడ. ఇక్కడ బ్లెండర్స్ దొరుకుతాయి ఎక్కువ. సో మిక్సీ అయితే కూడా తెచ్చుకోండి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం. ఇంకా అది కాకుండా రెగ్యులర్ కుక్వేర్ ఉంటుంది కదా, జస్ట్ బేసిక్ ఒక కడాయి అండ్ ఏదైనా సరిపోద్ది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మంచి క్వాలిటీ వెజల్స్ కావాలి అనుకుంటే మాత్రం మంచి క్వాలిటీ ఇండియాతో కంపేర్ చేస్తే మనకి జర్మనీలో చాలా మంచి క్వాలిటీ వెజల్స్ అయితే దొరుకుతాయండి. ఐకియాలో అన్నీ దొరుకుతాయి. మీరు ఐకియాకి ఒక్కసారి వెళ్ళారంటే మాత్రం ఒక్కరోజే మీకు కావాల్సిన వెజల్స్ అన్నీ తెచ్చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి. కొంచెం కాస్ట్లీ బట్ క్వాలిటీ అయితే మంచిగా దొరుకుతాయి. మీరు క్వాలిటీ ఫోకస్ చేస్తున్నారంటే మాత్రం వచ్చి ఐకియాలో తీసుకోండి అలాంటివి. లేదు క్వాలిటీ వద్దు మాకు ఇనీషియల్గా బేసిక్గా ఇండియాలో సరిపోతాయి ఏయో 2-3 వెజల్స్ అంటే మాత్రం అవి మీకు ఏ కావాలో అవి తెచ్చేసుకోండి సరిపోతుంది.
అండ్ మీకు వెజల్ టైప్ కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అనేవి ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి అంతా. ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద మనకి కింద అవెల్ షేప్ అలా ఉంటాయి కదా గిన్నెలు, అలాంటివి పెట్టలేరు. ఫ్లాట్గా ఉండేవి ఎలక్ట్రిక్ బేస్ ఉండేవి తీసుకోండి అనమాట. మోస్ట్లీ జస్ట్ ఫ్లాట్గా ఉండే ఏ గిన్నె అయినా దాని మీద సరిపోతుంది. దానికంటూ సపరేట్ ఏమి ఉండదు. ఇండక్షన్ బేస్ ఎలాంటివైనా సరిపోతాయి అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు అంబ్రిల్లా కూడా తెచ్చుకోండి. ఇక్కడ కొన్ని సీజన్స్లో రెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా పడుతుంది. పెద్ద వానలు పడవు కానీ డ్రిజ్లింగ్ అయితే ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు. సో మంచి క్వాలిటీ అంబ్రిల్లా అయితే తెచ్చుకోండి, బ్యాగ్లో పట్టే అంత సైజుది. బికాజ్ ఇక్కడ గొడుగులు దొరకవా అంటే బాగా దొరుకుతాయి, బట్ క్వాలిటీ అంత ఎక్కువ ఉన్నాయి అనిపించవు అనమాట. బికాజ్ ఇక్కడ అందరు రెయిన్ కోట్స్ ఎక్కువ యూస్ చేస్తారు. సో గొడుగులు అనేవి తక్కువ యూస్ చేస్తారనమాట. అండ్ అవి విండ్ వస్తే స్ట్రాంగ్గా ఉండవు, జస్ట్ వర్షానికి అయితే సరిపోతాయి. కానీ గాలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ కొన్ని సీజన్స్లో. గాలి వచ్చినప్పుడు మాత్రం అవి అంత స్ట్రాంగ్గా ఉండవు అనమాట. సో అందుకని మన ఇండియా నుంచి ఒక గొడుగు కూడా తెచ్చుకోండి. ఇది కాకుండా మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు రాగానే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఒక కార్డ్ కావాలి కదా, ఏదైనా ఏటీఎం కార్డ్. సో అప్పుడు మీరు ఏదైనా గ్లోబల్ కార్డ్స్ ఉంటాయి కదా, చాలా మనకి ఫారెక్స్ కార్డ్స్ ఉన్నాయి బయట. నేనైతే నా కేసులో నేను నియో గ్లోబల్ కార్డ్ యూస్ చేశానండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అందరికీ. నియో గ్లోబల్ కార్డ్ అయితే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో మీకు ఫ్రీ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రీ ఏటీఎం విత్డ్రావల్స్ ఉంటాయి. ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ ఏవి ఉండవు. ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకని మీరు ఆ కార్డ్ అయితే తీసుకోండి. ఇందులో బోత్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి అనమాట. మీరు జస్ట్ ఇంట్లో నుంచి అప్లై చేశారంటే వితిన్ 2-3 డేస్లో మీకు ఇంటికి అనేది వచ్చేస్తుంది. మీకు ఆ రెఫరల్ కావాలన్నా కూడా నా రెఫరల్ యూస్ చేసుకోండి. నేను ఆ లింక్ కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. నా రెఫరల్ యూస్ చేసుకొని తీసుకున్నారంటే 250 రూపీస్ కూడా మీకు బోనస్ వస్తాయి. అండ్ ఆల్సో క్రెడిట్ కార్డ్ కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట. క్రెడిట్ కార్డ్ అనేది డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అది. అండ్ మీకు ఈ కార్డ్ కావాలంటే మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి ఉండాలంటే ఏం అవసరం లేదనమాట. మీకు వీసా కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్పోర్ట్ ఉండి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. బేసిక్ జస్ట్ నియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసేసుకోండి, మీకు వచ్చేస్తుంది. మీరు ట్రావెల్కి ముందే ఇవన్నీ చేసి పెట్టుకున్నారంటే మీరు జర్మనీకి రాగానే మీరు మనీ ఎక్కడ ఎక్స్చేంజ్ గురించి దేని గురించి బాధపడక్కర్లేదు. మీరు ముందే ఆ యాప్లో కొంచెం మనీ డిపాజిట్ చేసి పెట్టుకున్నారంటే మీరు జర్మనీకి రాగానే ఎయిర్పోర్ట్లో దిగగానే ఏటీఎంలో నార్మల్గా మన ఏటీఎంలో ఎలా విత్డ్రా చేసుకుంటారో అలా విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఏ ఎక్స్ట్రా ఫీజెస్ కూడా ఉండవు దాంట్లో. సో నియో కార్డ్ అయితే బెస్ట్. అది కాకుండా మీకు ఇంకేదైనా ఫోరెక్స్ కార్డ్ నచ్చినా అదైనా తెచ్చుకోండి. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలా అంటే ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే శానిటరీ నాప్కిన్స్ అయితే తెచ్చిపెట్టుకోండి. ఒక ఇనిషియల్గా 3-4 మంత్స్కి సరిపోయేలాగా. శానిటరీ నాప్కిన్స్ అయితే ఇక్కడ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ దొరుకుతాయి, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఫుడ్ ఐటమ్స్లో ఒక ఐటమ్ మర్చిపోయానండి. టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి మంచి కాఫీ పౌడర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. కానీ టీ పౌడర్స్ దొరకడం మాత్రం మన ఇండియాలో దొరికే టీ పౌడర్స్ దొరకడం కొంచెం కష్టం అనమాట. సో ఆ టీ పౌడర్స్ దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి టీ పౌడర్ తెచ్చుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో ఐ థింక్ నేను మేజర్ ఇంపార్టెంట్వి మాత్రమే కవర్ చేశాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు బిఫోర్ వీడియోస్ అన్నీ ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేశారంటే మాత్రం మీకు అన్నీ దొరుకుతాయి అందులో. మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్.